యునెకో సజీవ సాక్ష్యం. నాకేమాత్రం ధైర్యం ఉన్నా అలా అలా నడిచి నడిచి వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయేదాన్నే. గాని చావంటే భయంగా ఉంది. అయితే నేను బ్రతకడానికి కూడా భయపడుతున్నాను. అందమైన జీవితం అనేది ఎప్పుడూ నా అవగాహనకు దూరంగానే ఉంది. నా చుట్టూ అంతులేని అసహ్యత ఆవరించి ఉంది. నవ్వు అనేది నిజానికి ముసుగులో ఉన్న ఏడుపే. స్త్రీ అంటే ఒక పాప, ఒక అమ్మాయా, ఒక అడవి పుష్పమా, లేక ఒక బొమ్మ? అందమైన ప్రేమైన ఒక వస్తువు. ఎంతో ప్రేమించి సంరక్షించే అమ్మ హఠాత్తుగా చనిపోయింది. ఆమె క్రూరమైన మరణం ఆమె ప్రేమనంతటిని మింగేసింది. నవ్వు అనేది నిజానికి ముసుగులో ఉన్న ఏడుపే. నిజానికి ముసుగులో ఉన్న ఏడుపే. ముసుగులో ఉన్న ఏడుపే. ఆమె క్రూరమైన మరణం ఆమె ప్రేమనంతటినీ మింగేసింది. మన కన్నీరు బయట కనబడకూడదు. జీవితం అనే నాటక రంగంపైకి నవ్వుతూ ప్రవేశించాలి.
హృదయాంతరంగంలో నిజాన్ని దాచేస్తాం. మన ముఖం ఓ అబద్ధం. అమ్మ మరణం కోసం గాని, నా ఒంటరితనం కోసం గాని మాట్లాడకూడదు. ఎంతో ప్రేమించి సంరక్షించే అమ్మ హఠాత్తుగా చనిపోయింది. చనిపోయింది చనిపోయింది చనిపోయింది. ఎంతో ప్రేమించి సంరక్షించే అమ్మ హఠాత్తుగా చనిపోయింది. ఆమె క్రూరమైన మరణం ఆమె ప్రేమనంతటినీ మింగేసింది. ఎనకో చూడు నాన్నగారు ఎంత తెచ్చారో. అందమైన జీవితం అనేది ఎప్పుడూ నా అవగాహనకు దూరంగానే ఉంది. నా చుట్టూ అంతులేని అసహ్యత ఆవరించి ఉంది. నవ్వు అనేది నిజానికి ముసుగులో ఉన్న ఏడుపే. ముసుగులో ఉన్న ఏడుపే.まず一つの目標を定めるんだな。それからその準備に取り掛かる。ఆయన మంచివాడు, 目標とは నా అభిమాన ఉపాధ్యాయుడు. 例 నేను えば మంచి 教育者に విద్యార్థినని なるとか నన్నెంతో మెచ్చుకుంటాడు. 電子工学、エレクトニクスだな。それからまあ建築といったところかな。 జీవితం అంటే ఏమిటో, దాని అర్థాన్ని ఎలా కనుగోవాలో బహుశా ఆయన చెప్పగలడు. నా ప్రశ్న విని నవ్వుకుంటాడేమో. ఆయన ఇలా అన్నాడు, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు యునేకో. జీవితం అనేది అనుభవపూర్వకమైన భౌతిక పదార్థం. దాన్ని నీ చేతులతోనూ నీ మెదడుతోనూ కట్టుకోగలవు. చదువు మీద దృష్టి సారించు. ఆధ్యాత్మికం అనేది మన జపాన్లో అంతమైపోయింది. మన దేవుళ్ళంతా చనిపోయారు యునేకో. వాళ్ళెప్పుడూ జీవించి ఉండలేదు కాబట్టి. సమాధానం లేని ప్రశ్నలతో నీ మనస్సుకు ఉచ్చులు వేసేందుకు జీవితం పరుగులు తీస్తుంది. జీవించి యునేకో, ఇక అది చాలు. అందమైన జీవితం అనేది ఎప్పుడూ నా అవగాహనకు దూరంగానే ఉంది. నా చుట్టూ అంతులేని అసహ్యత ఆవరించి ఉంది.
いいだろう。なんだよ今から。మా ఇంట్లో చనిపోయిన వారి ఆత్మలను పూజించే చిన్న గుడి ఉంది. అమ్మ ఆత్మను సంతోషపెట్టాలని నాన్నగారు అక్కడికి వెళ్తారు. నాకైతే అది ఇష్టం ఉండదు. మా అమ్మ ఆ ప్రార్థనలను వింటుందా, చూస్తుందా ఏమో సరిగా చెప్పలేను. లేదు, నాకేమీ బాధ లేదు. అంతా మామూలుగానే ఉందన్నట్లు నేనుండాలి. ఏదోలా నటించాలి. హృదయ వేదనను, కన్నీటిని కప్పిపుచ్చే ముసుగులా నవ్వుని ధరించాలి. దారుమా అదృష్ట దేవత, కాళ్ళు చేతుల్లేని దేవత. ఆమెకు జీవితం అంటే ఏమనిపిస్తుందో, చావుకు భయపడుతుందా? ఎవరో చనిపోయారు. అమ్మా! మన జపనీయులు యూరోపియన్ తత్వవేత్తలను ఇష్టపడతారు. అయితే ఆ తత్వవేత్తలకు జీవితం అంటే ఏంటో, అసలు సత్యం అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? మనిషికి నిజమైన అదృష్టం ఏమిటి అని నీషే ప్రశ్నిస్తున్నాడు. అన్నిటికంటే గొప్పదేమిటంటే అసలు పుట్టకపోవడం, రెండవది త్వరగా చనిపోవడం. మనిషికి తానెక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి పోతాడో తెలియదు అని వోల్టేర్ చెప్తున్నాడు. ఈ మంటి దేహంలో మదించబడిన జీవాణువులు మరణం బారిన పడతాయి. అదృష్టం విక్రిస్తుంది. చివరికి ఆత్మహత్యే శరణ్యం. అయితే వారికి సత్యం గురించి తెలిసిందేమిటి? నేనేం తెలుసుకోగలను? ఎవరైనా తెలుసుకోవలసిందేముంది? సరే, నేను దాన్ని నటించగలను. బహుశా అందరూ చేసేది అదేనేమో. హే, బౌలింగ్ ఆట, అక్కడికి వెళ్దామా?
సమయం ఇంత గడిచిందని అనుకోలేదే. నా కుటుంబ సభ్యులు కంగారు పడతారేమో. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళలేను. సముద్రపుట్టికి వెళ్తాను. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. సముద్రంలో మునిగి చనిపోతాను, సముద్రం లోపలికి వెళ్ళిపోతాను. నేను ఆ పని ఇప్పుడు చేస్తాను. ఈ రాత్రి ఆ పని చేస్తాను. అబ్బా, ఈ ట్రైన్ సముద్రం వైపు వెళ్ళదన్నమాట. నేను వేరే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను. అంతా గందరగోళంగా ఉంది. ఇలా ఉంది నీ పరిస్థితి యునెకో. తెలుసుకో, ఎంతో ధైర్యవంతులకు కూడా ఆత్మహత్య అనేది చాలా కష్టమైన పని. పెద్ద స్టేషన్కి మళ్ళీ వెళ్తాను. మరోసారి ప్రయత్నం చేస్తాను. ఏం జరుగుతుంది? కాలం ఎక్కడ పోతుంది? అదే ట్రైన్లో కూర్చుని ఆ చివరికి ఈ చివరికి ప్రయాణం చేస్తున్నానా? నాకేదో భయంగా ఉంది. గంటల కొద్దీ ఒకే ట్రైన్లో కూర్చుని అటు ఇటు ప్రయాణం చేస్తున్నాను. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాలి. చావాలనే కోరిక చావకముందే నేను ఆ పని చేయాలి. నాకు అన్ని ట్రైన్లు తెలుసు. మరి ఇదో మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కేశాను. ఇది సముద్రం దగ్గరికి వెళ్ళదు. రాత్రికి ఇదే ఆఖరి ట్రైన్, ఇదే ఆఖరిది. దయచేసి అందరూ బండి ఎక్కండి. అమ్మాయి ఏంటి ఏం చేస్తున్నావు? అమ్మాయి ఆపండి, ఎవరైనా అమ్మాయి ఆపండి. అమ్మా!
కాళ్ళు. అందమైన జీవితం అనేది ఎప్పుడూ నా అవగాహనకు దూరంగానే ఉంది. నా చుట్టూ అసహ్యత ఆవరించింది అంతు లేకుండా. నొప్పి తగ్గించే మాత్రలు ఇవ్వనా? నొప్పి తగ్గించే మాత్రలా? అవును, శాశ్వతంగా ఈ బాధ నుండి విముక్తి పొందడానికి కావాలి. నీకేమైనా మాత్రలు కావాలంటే డాక్టర్ గారు ఇమ్మన్నారు. మా నాన్నగారు రాకుండా ఉంటే బాగుండు. ఆయన ఎంతగా ఇబ్బంది పడ్డారో, ఎంతగా నిరాశకు లోనయ్యారో. నేను ఆయన్ని చాలా గాయపరిచాను. నాకు నిజంగా బాధగా ఉంది. నేనెందుకు నా కుటుంబానికి దూరం కాకూడదు? నిజంగా నేను ఈ స్థితిలో ఉండి జీవించాలనుకోరెవరు? కాళ్ళు లేవు, ఒకే చెయ్యి, 3 వేళ్ళు. అబ్బా, ఈయనొచ్చాడా? రాకుండా ఉంటే బాగుండు. 大事なお嬢さんがこんなことになったのは私の責任です。考えてみて。 ఉపాధ్యాయులమంతా నీ కుమార్తె నిరాశపరిచామేమో అనిపిస్తుంది అని ఆయన మా నాన్నగారితో అంటున్న మాటలు విన్నాను. గాని విననట్లే నటించాలి. ఆయన అంటున్నాడు, యూనిక చాలా తలాంతులన్న తెలివైన అమ్మాయి. తన ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పలేదు. ఆయన బుద్ధి లేనోడు. జరగకూడదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి సహాయం చేయాలనుకుంటున్నాడు ఎందుకో. నా స్నేహితులు కొందరు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరేమైనా సహాయం చేయగలరేమో యూనిక అని అడగరాదు అన్నప్పుడు, అలా అయితే బాగుండు గాని తనకు చెప్పేందుకు నా దగ్గర ఏమీ లేదు అన్నాడట. అదే నాకు కావాల్సింది. ఏమీ వద్దు, నిజంగా నాకేమీ చెప్పొద్దు, అస్సలు చెప్పొద్దు, ఎప్పటికీ ఏమీ చెప్పొద్దు. ఎప్పుడు వాటిని మింగాలి? ఇప్పుడా, లేకపోతే ఈ రాత్రికా? ఏదో తేల్చుకోవాలి. నా ఉపాధ్యాయుడు తన పరువును పోగొట్టుకున్నాడు. అతని మనస్సాక్షి అతన్ని వేధిస్తున్నది. ఆయనకో తలంపు వచ్చింది. కాలేజ్ క్యాంపస్లో కొంతమంది క్రైస్తవ విద్యార్థులున్నారు. ఇంతకు ముందు వారిని హేళన చేసేవాడు. ఇప్పుడు వాళ్ళ అవసరం వచ్చింది.
వాళ్ళు తరచుగా హాస్పిటల్కి వెళ్ళి రోగులకు క్రైస్తవ విశ్వాసం గురించి చెప్తుంటారు. బాగున్నారా? మేము క్యాంపస్ నుండి వచ్చాం. క్రైస్తవ విశ్వాసం గురించి మీతో పంచుకోవడానికి వచ్చాం. మీరు అంగీకరిస్తే సహాయం చేయగలం. ఈ మనుషులు ఎవరు, ఎందుకు వచ్చారో? స్కూల్లో మీ గురించి విన్నాం. ఒకప్పుడు మేము కూడా మీలాగే ఉండేవాళ్ళం. నాలాగా ఎవరు ఎప్పుడూ ఉండరు. జవాబులు వెతుకుతూ కలవరంతో ఉన్నారా? నేనే మార్గం, సత్యం, జీవం అని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయనలో మేము జీవిత పరమార్థాన్ని కనుగొన్నాం. మా హృదయాల్లో మేము అనుభవించిన శాంతి సమాధానాలను మీరు కూడా అనుభవించగలరు. నేను కూడా? దయచేసి వెళ్ళిపోండి. సరే, మేం అర్థం చేసుకున్నాం. బహుశా తర్వాత వస్తాం. యోనెకో, యోనెకో, దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం శక్తివంతమైంది. అది నీ హృదయాన్ని పరిశోధింపని, నీ ఎడల దేవుని చిత్తమేదో అది నీకు చూపించని. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నీవు సమస్తాన్ని చేయగలవు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం నీ హృదయంలోనికి వస్తుంది. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం నీ హృదయంలోనికి వస్తుంది. యునెకో, దేవుని శాంతి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. అందమైన జీవితం అనేది ఎప్పుడూ నా అవగాహనకు దూరంగానే ఉంది. నా చుట్టూ అంతులేని అసహ్యత ఆవరించి ఉంది. యునెకో, దేవుని శాంతి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. నువ్వు చెప్పినట్లు ఆ దేవుడే గనుక ఉంటే, ఆయన నేను పట్టించుకుంటే, నేనెంత అవసరతలో ఉన్నప్పుడు నాకెందుకు సహాయం చేయలేదు? ఈ విషాదం నీకు సంభవించకపోతే దేవుని అవసరం నీకు వచ్చుండేదా? దేవుడు బలవంతంగా మనలోనికి ప్రవేశించడు. నన్ను పిలిస్తే నేను పలుకుతాను అని దేవుడు అంటున్నాడు. నాకు అర్థం అవట్లేదు. బైబిల్ చదువుతూ ఉండు యునెకో. నేనెలా నమ్మగలను? విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోవాలి? దేవుని వాక్యంలోనే యునెకో. విశ్వాసం అనేది ఏదో మనం తయారు చేసుకునేది కాదు. అది బైబిల్ ద్వారా ఇవ్వబడిన దేవుని వరం. బైబిల్ ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యము వలన కలుగును. మీకు వందనాలు. మీరంతా ప్రియమైన వారు. మీ జీవితాల్లో ఏదో ప్రత్యేకతను మీలో ప్రతివారు చూపించారు. అది నాకు ఇష్టం. మీ సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు. చేసే పనులన్నిటిలోనూ, చెప్పే విషయాలన్నిటిలో ఎంతో దయ చూపిస్తున్నారు. బైబిల్ తరచుగా చదువుతున్నాను. నీకోసం దీన్ని తెచ్చాం యునెకో. యేసుక్రీస్తుని తెలుసుకున్న ఒకరి సాక్ష్యం ఇది. నీకు వినిపించమంటావా? ఒకప్పుడు నా జీవితానికి ఒక గురి, గమ్యం ఉండేది కాదు. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఇక నాకు దారేది లేదనుకున్నాను. ఒకరోజు నా గదిలో కూర్చుని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతూ, ఇంకా నేను ప్రయత్నించాల్సింది ఏమైనా ఉందా అని ఆలోచించాను. అలా ఆలోచిస్తూ
నా జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకున్నాను, నేనెంత వేదనతో, అసంపూర్ణతతో, అసంతృప్తితో గడిపాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఒకరోజు యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చి నా దగ్గరకు రా, నా దగ్గరకు రా, నా దగ్గరకు రా అని పిలిచినట్లయింది. చివరికి నేను ప్రార్థిస్తూ క్రీస్తుని నా జీవితంలోనికి రమ్మని ఆహ్వానించాను. ఇంతకు ముందెన్నడూ అనుభవించని శాంతిని, సంతోషాన్ని ఆయన నా జీవితంలో నింపాడు. ఇప్పుడు నిజమైన దైవ సమాధానం అనుభవిస్తున్నాను. నేను 2 మనస్తత్వాలు గల వ్యక్తిని. 2 వేర్వేరు జీవితాలు జీవిస్తూ ఉండేదాన్ని. నా లోపల నేను సంతోషంగా ఉన్నాననుకునేదాన్ని, గాని బయటకు అందరి దృష్టిలో ఏకాకిలా కనబడేదాన్ని. ఈ లోకంలో నా విషయాలు చెప్పుకోవడానికి ఎవరూ లేనందువల్ల నేను క్రీస్తు వాటిని చెప్పుకున్నాను. బైబిల్ చదవడం ద్వారా నిజంగా నాకు ఎంతో సంతోషం కలుగుతున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. ఆయన నీ కొరకు, నా కొరకు మరణించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ విషయాలు నిజంగా నన్ను పట్టుకున్నాయి. క్రీస్తు నీ స్థానంలో నీ కొరకు చనిపోయాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఆత్మను కోరుతున్నాడు. శాశ్వత గృహాన్ని ఆయన నీకు ఇస్తాడు. కేవలం నీవు ఆయనపై అనుకుంటే, నీ జీవితాన్ని ఆయనకిస్తే, నీవు గడిపే ప్రతి దినంలోనూ శాంతి నింపుతాడు. యోనికో, ప్రార్థన చేస్తావా? సహాయం చేయ ప్రభు. యేసు నువ్వు నాకు కావాలి. నా పాపాల వల్లనే నాకు ఈ కష్టాలు కలిగాయి. కేవలం నా పాపాల వల్లే. నా నిమిత్తం నీవు సిలువలో చనిపోయావని నమ్ముతున్నాను. ప్రభు అయిన యేసు, నేను నా సొంత రక్షకునిగా చేర్చుకుంటున్నాను. ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు క్రొత్త వ్యక్తులుగా మారిపోతారు. పాత విషయాలకి గతించిపోయాయి, అంతా కొత్తదైపోయింది. పాత విషయాలిక గతించిపోయాయి, అంతా కొత్తదైపోయింది. జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా. ఇప్పుడు నడు. ఒక్కసారి ఒక్క అడుగు జాగ్రత్త వేయి. నేనున్నాను కదా, జాగ్రత్త. ఒక్క అడుగు. ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, జాగ్రత్త. ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కమాన్. ఎస్ ఎస్, అవును, నడవగలవు నువ్వు. వెయ్యి, ఒక్క అడుగు. నేనున్నాను కదా, ఒక్క అడుగు. పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఒక అడుగు వేయమ్మా, ఒక్కటి. ఎస్, అబ్బా, చాలా బాగుంది. మరొక అడుగు, మరొక అడుగు. పాత విషయాలకి గతించిపోయాయి, అంతా కొత్తదైపోయింది.イエス様の一番初めのお家は牛やロバや羊がいる馬小屋でした。イエス様のベッドは貝羽桶です。馬小屋の外で足音がしました。誰かが来たようです。హాయ్, త్వరగా వచ్చావే. నిన్ను చూడ్డానికి వస్తే ఎప్పుడు అది త్వరగా అనిపించింది. పొగట్టలో నీకేం లాభం ఉండదు అకిరా. నీ ఆత్మీయ అభివృద్ధి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది యునకో. నా జీవితంలోకి అకీరాని తెచ్చినందుకు నీకు వందనాలు. నాకెంతో నేర్పించాడు. జీవితం ఇంత అర్థవంతంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. నీ సహాయం అంతటిని బట్టి నీకెంతో రుణపడ్డాను. క్రైస్తవ జీవితం అంటే ఏమిటో చాలా నేర్పించావు అకీరా. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నీ దగ్గర నుండి నేను ఎంతో నేర్చుకుంటున్నాను. నన్ను ప్రోత్సాహపరచాలి అలా అంటున్నావు. నిజంగానే చెప్తున్నాను యునకో, నీ ఆత్మ చాలా మంచిది. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు చాలా తెలివైన దానివి. నీవు అర్థం చేసుకుంటావనుకుంటాను. నా మనసులో దేవుడు ఒక భారమైన విషయాన్ని ఉంచాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యునకో. నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను. వద్దు వద్దు. సగం మనిషిని ఎవరైనా భారీగా చేసుకుంటారా? కాళ్ళు లేవు, ఒకే చెయ్యి.
నీ తుది నిర్ణయం చెప్పడానికి ఒక వారం రోజులు తీసుకో. ఈ వారం అంతా ఒకరినొకరు చూసుకోవద్దు. నువ్వు, నేను. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం. మీ విషయమై ఇది క్రీస్తునందు దేవుని చిత్తము. ప్రభువా, ఇది నీ నడిపింపేనా? అదే నిజమైతే యునైకోతో కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడు. మీ విషయమై ఇది క్రీస్తునందు దేవుని చిత్తం. ఇది సాధ్యమవుతుందా? ఓ దేవా, నేను వింటున్నది నిజంగా నీ స్వరమేనా? ఇది దేవుని స్వరం యునైకో. మనిద్దరికీ ఒకే వాక్యం రావడం నమ్మలేకపోతున్నాను. ఇది అద్భుతం. మరోసారి ఆలోచించు. నిజంగా నేను నీకు కావాలా? అవును యునైకో, నువ్వు నాకు కావాలి. దేవునికి మనం కావాలి. మనిద్దరం కలిసి ఆయన సేవ చేస్తూ ఇతరులకు సహాయంగా ఉండాలి. మనిద్దరం కలిసి. హాయ్, ఈ చిత్రంలో మీరు నా కథను చూశారు. నేనే యునైకోను. వీళ్ళిద్దరూ నా కుమార్తెలు. ఈయన నా భర్త. దేవుడు మాకెంతో సంతోషాన్ని ఇచ్చాడు. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. జ్ఞాపకం తెచ్చుకోండి, యునైకో ఆ రోజు సాయంత్రం ఈ రైలు కట్టను దాటుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్లాలని ప్రయత్నం చేసింది. ఆమెలాగే జీవితం గురించి నిస్పృహ చెందిన అనేక మంది యవనస్తులు అక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంగతి అక్కడున్న ఒక సంఘ కాపర్ని ఎంతో కలవరపరిచింది. అది ఎంతగా ఆ కాపరి హృదయాన్ని కలవరపరిచిందంటే ఆయన తన అనుదిన ప్రార్థనలో ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈసారి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఈ రైలు కట్ట దాటితే వారు ఎలాగైనా ఆపబడి క్రైస్తవ విశ్వాసంలోకి నడిపింపబడాలి. మా వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు గడిచాయి. యునైకో జీవితంలో విశ్వాసం ఎలా కలిగిందో ఆ సాక్ష్యాన్ని చెప్తున్నాం. ఆ పాస్టర్ గారు మా సాక్ష్యాన్ని విని తాను ఏ విధంగా ప్రార్థించారో చెప్పారు. ఇప్పుడు మేం మీకోసం ప్రార్థిస్తాం. సినిమా రూపంలో చిత్రీకరించబడిన మా జీవిత కథను మీరు చూడడం అనుకోని సంఘటన కాదు. ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి. ఎంతో మంది ప్రజలు వారి హృదయపు లోతుల్లో ఉన్న ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవడానికి కాని మార్గాల్లో వెతుకుతున్నారు. అయితే నీవు కూడా నీ జీవితంలో శాంతిని పొందాలనుకుంటున్నావా? యునైకో, నేను ఈ శాంతిని సంపాదించుకున్నాం. సగం దేహంతో ఉన్నప్పటికీ తాను యేసుక్రీస్తులో దృఢమైన విశ్వాసం పొందగలిగింది. నీవు కూడా యేసుక్రీస్తులో ఈ విశ్వాసాన్ని, శాంతిని పొందగలవు.